హలో గైస్, మన డార్లింగ్ ప్రభాస్ అప్కమింగ్ మూవీ అయినటువంటి కల్కి 2898 ఏడి 27th జూన్ 2024న రిలీజ్ అవ్వబోతుందని మనందరికీ తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకో నెల రోజులే ఉంది కాబట్టి మూవీ టీం వాళ్ళు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఆ ప్రమోషన్స్లో భాగంగా నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఒక లాంచ్ ఈవెంట్ చేశారు. ఇంతకీ ఈ లాంచ్ ఈవెంట్లో ఏం లాంచ్ చేశారు అనుకుంటున్నారా? ఈ లాంచ్ ఈవెంట్లో ఒక కార్ని లాంచ్ చేశారు. అది కూడా ప్రభాస్ గారి చేత లాంచ్ చేయించారు. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ గారు ఈ కార్ని డ్రైవ్ చేస్తారు కనుక. ఆ కారు ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. ఈ మూవీలో కారు ప్రభాస్ ఫ్రెండ్స్ ఏంట్రా అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ కారుకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ వల్ల అది దాని స్వతహా ఆలోచిస్తుంటుంది. దానికంటూ సపరేట్ ఫీలింగ్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అందువల్ల వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ వాళ్ళు ఈ కార్ కోసం లాంచ్ ఈవెంట్ ఎందుకు చేశారనుకుంటున్నారా? ఎందుకంటే ఈ కార్ను వీళ్ళు చాలా స్పెషల్గా డిజైన్ చేయించారు, ఫ్యూచరిస్టిక్గా. ఎందుకంటే ఈ మూవీ అంతా ఫ్యూచర్లో జరుగుతున్నట్టు ఉంటుంది కాబట్టి అందుకోసం ఈ కార్ని స్పెషల్గా మహీంద్రా వాళ్ళతో కలిసి తయారు చేయించారు. అందుకనే దీన్ని అందరికీ తెలిసేలా ఒక పెద్ద లాంచ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేశారు. ఆ లాంచ్ ఈవెంట్లో ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు, ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి అని చెప్పి. ఆ టీజర్ కూడా చాలా బాగుంది. అందులో చూపించిన విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని షార్ట్స్లో నాకు ప్రభాస్ నచ్చలేదు. కొన్ని ఫేస్ కానీ ఎందుకు అసలు సెట్ అవ్వలేదు అనిపించింది దానికి. కొన్ని షార్ట్స్లో బాగానే ఉంది. ఆ లాంగ్ హెయిర్, కొన్ని డైలాగ్స్ చెప్పే దగ్గర సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. అలాగే ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి అని చెప్పి ఒక చిన్న టీజర్ వదిలారు ఫస్ట్. అందులో ప్రభాస్ గారు ష్ అంటారు. దాన్ని చూస్తే నాకు స్పైడర్ సినిమానే గుర్తొచ్చింది. స్పైడర్లా అవ్వకూడదని ఆశిస్తున్నాను. నాకు నాగార్జున గారి మీద నమ్మకం ఉంది. ఆయన ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా, చాలా టైం తీసుకొని చేస్తారు. బాగా రీసెర్చ్ చేసి చాలా బాగా తీస్తారు ఆయన సినిమాలు. మహానటి ఆయన తీసింది 2 సినిమాలే, ఇది 3వ సినిమా. కానీ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. నాకు ఆయన మీద కొంచెం నమ్మకం ఉంది, సినిమా బాగుంటుందని. ఇక వచ్చాక చూడాలి ఎలా ఉంటుందో. ఈ సినిమా ట్రైలర్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇంకా సినిమా రిలీజ్కి నెల రోజులే ఉంది. మేబీ త్వరలో అప్డేట్ ఇవ్వచ్చు. ఇంకోటి వైజయంతి మూవీస్ వాళ్ళు ప్రతి అప్డేట్ని కావాలని లేట్గా చేస్తున్నారో లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అవుతుందో తెలియదు కానీ ఫస్ట్ నుంచి చెప్పిన టైంకి అసలు రిలీజే చేయట్లేదు. టీజర్ కానీ ట్రైలర్ ఇంకా రాలేదులే. టీజర్ కానీ ఈ ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి కానీ ప్రతిదీ చెప్పిన టైం కంటే చాలా లేట్గా చేస్తున్నారు. కావాల్సి హైప్ పెంచడం కోసం చేస్తున్నారో లేకపోతే ఊరికే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చేస్తున్నారో తెలియదు కానీ ప్రతిసారి ఇలా అయితే ఆడియన్స్కి, ఫ్యాన్స్కి చిరాకు వచ్చేస్తుంది. 1-2 సార్లు అంటే హైప్ రావచ్చు, అర్థం చేసుకుంటారు. కానీ ప్రతిసారి ఇలా అవుతే చిరాకు వచ్చిద్ది. వీళ్ళు కావాల్సి చేస్తున్నారులే అన్నట్టు అనిపించిద్ది. సో నెక్స్ట్ టైం అలా అవ్వకూడదు అనుకుంటున్నాను. వైజయంతి మూవీస్ కొంచెం చూసుకో. ఈ కల్కి 2898 ఏడి ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రశేఖర్ రివ్యూస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.